బొప్పాయి ఖర్జూర స్మూతీకి కావలసిన పదార్థాలు: బొప్పాయి ముక్కలు, వేయించిన ఓట్స్, నానబెట్టిన చియా సీడ్స్, ఖర్జూరం, పాలు. బొప్పాయి ఖర్జూరం స్మూతీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. బొప్పాయి కానీ వాటర్ మిలన్ కానీ ఈ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. అండ్ జనరల్గా బయట చేయించుకునే ఫేషియల్స్లో కూడా పప్పాయి అనేది బాగా యూజ్ చేస్తుంటారు కదా. సో దీంట్లో ఏం మనకి న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి? పపాయాలో వచ్చేసరికి మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అశ్విని. దాంతోపాటు దీంట్లో ఉన్న పెప్సిన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే అది మన స్కిన్ హెల్త్ని బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట, హైడ్రేటింగ్గా పెడుతుంది. ఈ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ అనేది కూడా దాంట్లో బాగా ఉంటుంది అనమాట. అందుకోసమనే మనం ఎక్కడ స్కిన్ రిలేటెడ్ చూస్తే కూడా మనకి ఈ పపాయ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో అందుకోసమని లైక్ ఈ యాంటీ ఏజింగ్ ఈ డైట్ ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ పపాయని అట్లీస్ట్ వారంలో ఒక 2-3 సార్లు తీసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే అవాయిడ్ చేయాల్సినవి ఏమన్నా ఉంటాయా? షుగర్స్ అవి ఎక్కువ తినద్దు అని చెప్పేసి అంటారు కదా. ఈ కేటగిరీలోకి ఇంకా ఏమొస్తాయి? సో షుగర్స్ ఎక్కువగా తీసుకోకూడదు, యాజ్ వెల్ యాజ్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు, ఆయిల్ ఎక్కువగా తీసుకోకూడదు, పికిల్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఇవన్నీ ఏంటి అంటే స్కిన్ బ్యారియర్ని బ్రేక్ చేస్తాయి అన్నమాట. సో దట్ మనకి ఆ పింపుల్స్ అనేవి రావడము అలాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి జనరల్గా. ఓకే. ఓన్లీ ఫుడ్స్ ద్వారానే పింపుల్స్ అనేవి రావు కదా. జనరల్గా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వాటి వల్ల కూడా వస్తూ ఉంటాయి. బట్ ఫుడ్స్తో గురించి కంపేర్ చేసుకుంటే కనుక వీటి వల్ల మనకి అవన్నీ వస్తూ ఉంటాయి. సో మీరు చెప్పినట్లు లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈ పింపుల్స్ వస్తాయి. మనం ఎక్కువగా పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యి ప్రాపర్ క్లెన్జింగ్ అనేది చేసుకోకపోయినా ఈ పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. యాజ్ వెల్ యాజ్ డైట్లో హై ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్న వాళ్ళకి లైక్ ఆ వీక్ మొత్తము హై ఫ్యాటీ ఫుడ్స్ తీసుకుంటే కంపల్సరీగా స్కిన్ బ్రేక్అవుట్ అయ్యి వాళ్ళకి పింపుల్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి రీజన్స్ కూడా ఉంటాయి కాబట్టి డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఇవి కూడా కొంచెం కేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, డన్. సో ప్రిపేర్ చేసేసుకుందాం మనం అయితే. అండ్ అలాగే షుగర్స్ వాడొద్దని చెప్పేసి అనుకున్నాం కదా, కావాలంటే డేట్స్ అవాయిడ్ చేసుకోవచ్చా? ఖర్జూరం మనకి రిఫైన్డ్ షుగర్ కాదు కదా. రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ ప్రోడక్ట్స్ వాడకూడదు. న్యాచురల్ స్వీట్నెస్ వచ్చేవి యూజ్ చేయొచ్చు. ఖర్జూరం తీసుకోవచ్చు అయితే? తీసుకోవచ్చు. ఫైన్. ఓకే. సో మనం డైరెక్ట్గా మిక్సింగ్ జార్లోనే వేసుకుందాం. సో ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు వేస్తున్నాను. ఓకే. దీంట్లోకి ఖర్జూరాలు వేస్తున్నాను. అలాగే ఓట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. ఇవి మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్. డ్రై రోస్ట్ చేసుకున్నాం. నార్మల్ స్మూతీస్లో అయితే ఓట్స్ చాలా వరకు వేసుకోరు కదా. కొంచెం డైట్ పాటించే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక పర్టికులర్గా వేసుకుంటారు తప్ప. మీరెందుకు తీసుకున్నారు? ఇప్పుడు స్కిన్ రిలేటెడ్ కదా. సో స్కిన్ రిలేటెడ్ అయినా సరే మనకి ఒబెసిటీ వల్ల కూడా ఈ యాంటీ ఏజింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను రెండిటికి మనకి హెల్తీగా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఏంటి అంటే మన స్కిన్ హెల్త్తో పాటు మన బాడీ వెయిట్ని కూడా మెయింటైన్ చేస్తుందని ఓట్స్ యాడ్ చేస్తాను. ఓకే. సో ఎలాగో ఒబేసిటీ అని చెప్పేసి కూడా అన్నారు కదా, చాలా మంది ఒబేస్డ్ వాళ్ళు ఉంటారు. సడన్గా తిన్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్కిన్ కూడా చాలా లూజ్ అయిపోయి అట్లా ఉంటుంది కదా. కొంచెం అది టైట్ అవ్వడానికి ఏమన్నా ఉంటాయా? సో చాలా వరకు సర్జరీస్ అందరూ చెప్తూ ఉంటారు. సో మనం ఫుడ్స్ ద్వారా కూడా మళ్ళీ బ్యాక్ చేసుకోవచ్చా? ఒక్కసారిగా గ్రేడ్ 3 ఒబెసిటీలో ఉన్న వాళ్ళు ఒక 20-30 kgs వెయిట్ తగ్గిపోయినప్పుడు ఈ స్కిన్ ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది కదా, అది కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి మనకి డైట్తో ట్రై చేయొచ్చు. బట్ కంప్లీట్గా నార్మల్ అయితే కష్టం. కొంచెం బాడీ మసాజింగ్ టైప్లో చేసుకుంటూ యాజ్ వెల్ యాజ్ కొంచెం స్కిన్ హైడ్రేటెడ్ పెట్టి మళ్ళీ వైటమిన్ సి ఎక్కువ ఇస్తే కొద్ది వరకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే. సో దీంట్లో మనం ఆల్రెడీ కాచిన పాలు యాడ్ చేస్తాం. సో దీన్ని మొత్తం మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే. సో కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ కానీ లేకపోతే పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను వాటర్ యాడ్ చేస్తాను. సో దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేస్తాను. సో మన స్మూతీ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్లో తీసుకుంటాం. సర్వింగ్ గ్లాస్లోకి తీసుకునే ముందు ఒకసారి రివైజ్ చేసుకుందాము. ఖచ్చితంగా. సో యాంటీ ఏజింగ్కి ఉపయోగపడే ఫుడ్స్, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అండ్ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి కానీ ఎక్కువగా ఏం తీసుకుంటే స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది? ఈ యాంటీ ఏజింగ్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఏంటి అంటే తీసుకునే డైట్లో వైటమిన్ సి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. యాజ్ వెల్ యాజ్ కొలాజన్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్స్ అనేవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో వైటమిన్ సిలో మనకు తెలిసిందే లైక్ ఎక్కువగా స్ట్రాబెర్రీస్ కానీ లేకపోతే గావా కానీ లేదు అంటే సిట్రస్ ఫ్యామిలీ అంతా కూడా మనకు వైటమిన్ సి రిచ్ ఉంటుంది అన్నమాట.
సో అవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ కొల్లాజన్ కోసం వచ్చేసరికి కొంచెం ఫిష్ కానీ లేదు అంటే కొంచెం నట్స్ కానీ వీటిలలో యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు మనకి లైక్ అదర్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఈ యాంటీ ఏజింగ్లో ఈ కేటగిరీలో ఇంక్లూడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో నిన్న అండ్ 2 days మాట్లాడుకున్నట్టుగానే సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు చాలామంది. ఫుడ్స్ ద్వారా కాకుండా సప్లిమెంట్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి? సో మ్యాక్సిమం అంటే 90% వరకు మనకి ఇవన్నీ కూడా న్యాచురల్ ఫుడ్స్తో లభిస్తాయి. సో ఈ ఫుడ్స్ అనేవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటేనే బెటర్. సప్లిమెంట్స్ ఏంటి అంటే అవి మనకి అడ్వాంటేజ్ యాడ్ చేస్తాయి, బట్ అట్ ద సేమ్ టైం మన కిడ్నీస్ మీద ఎక్కువగా ప్రెషర్ ఇస్తూ ఉంటాయి. సో పాసిబిలిటీ ఉన్నంత వరకు ఎక్కువగా న్యాచురల్ డైట్తోనే ఫాలో అవుతూ ఉంటే బెటర్ అన్నమాట. సో చాలా మందికి ఉన్న ఏజ్ దానికన్నా కొంచెం ఎక్కువగా ఏజ్ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఫైన్ లైన్స్ కానీ రింకిల్స్ కానీ వస్తూ ఉంటాయి. సో ఇటువంటి ఫుడ్స్ ద్వారా ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చా? అది మనకి ఇనీషియల్ స్టేజెస్లోనే ఫైన్ లైన్స్ అనేవి ఉన్నాయి అంటే ఒకసారి డైట్ని చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఏ ఫుడ్స్ వల్ల మన స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది, ఏ ఫుడ్స్ వల్ల మనకి ఏజింగ్ అనేది వస్తుంది అని చెప్పేసి. సో డైట్ అంతా ప్రాపర్గా సెట్ చేసుకొని ప్రాపర్ హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేస్తూ అండ్ ఇంకేస్ ఎక్కువగా డైలీ స్మోకింగ్ కానీ అలాంటివి ఎక్కువ చేస్తున్నారంటే దానివల్ల కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది యాడ్ అవుతుంది. దానివల్ల కూడా ఈ వ్రింకిల్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. సో అలాంటి ఫ్యాక్టర్స్ స్ట్రెస్ అవి కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మనకి లైక్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే ఫైన్, సో సర్వ్ చేసుకుందాం అయితే. సో దీంట్లో ఫైనల్గా మనం నానబెట్టుకున్న చియా సీడ్స్ అశ్విని, మన బొప్పాయి ఖర్జూరం స్మూతీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే, సో చూడ్డానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది బొప్పాయి ఖర్జూర స్మూతీ. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బొప్పాయి ఖర్జూర స్మూతీకి కావాల్సిన పదార్థాలు: బొప్పాయి ముక్కలు, వేయించిన ఓట్స్, నానబెట్టిన చియా సీడ్స్, ఖర్జూరం, పాలు. బొప్పాయి ఖర్జూర స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా బొప్పాయి ముక్కలు, ఖర్జూరం, వేయించిన ఓట్, పాలు, తగినంత నీళ్లు వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని అందులో నానబెట్టిన చియా సీడ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, బొప్పాయి ఖర్జూర స్మూతీ రెడీ.